పోయే సంకనాకి పోయే కోట్లు ఖర్చు చేసిన కల్కికి రావాల్సినంత బజ్ మాత్రం రాలేదు. కొన్నిసార్లు మనం అనుకునేది ఒకటి, జరిగేది మరొకటి. ఊహించినవి ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. మన లైఫ్లో కూడా అలాంటివి ఎన్నెన్నో ఫేస్ చేసి ఉంటాం. కాగా ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రభాస్ నటించిన కల్కి సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం రీసెంట్గా రామోజీ ఫిలిం సిటీలో కల్కి ఈవెంట్ నిర్వహించడమే కాగా జూన్ 27వ తేదీ సినిమా గ్రాండ్గా థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్లో భాగంగా సినిమాలో ప్రభాస్ వాడే బుజ్జి వాహనాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఓ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. అంతేకాదు దీనికోసం కోట్లు కూడా ఖర్చు చేశారు. అయితే ఇంత కోట్లు ఖర్చు చేసినా సరే కల్కి ఈవెంట్కి ఎందుకు అంత బజ్ క్రియేట్ అవ్వలేదు అంటున్నారు సినీ విశ్లేషకులు. నార్మల్గా ఏ స్టార్ హీరో సినిమా అయినా సరే చిన్న ఫంక్షన్ చేస్తేనే ఓ రేంజ్లో మారుమోగిపోతుంది. కానీ నాగ్ అశ్విన్ కోట్లు ఖర్చు పెట్టి అంత భారీ ఈవెంట్ చేసినా కూడా కల్కి సినిమా రెబల్ ఫ్యాన్స్ తప్పిస్తే మిగతా జనాలు పట్టించుకోవడం లేదు. దానికి కారణం ఏంటో ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల డౌట్లు మొదలయ్యాయి. అంతేకాదు కొందరు ఘాటుగా కోట్లు ఖర్చు చేసి ఉన్నా పరుగు తీసుకుంటున్నాడే నాగ్ అశ్విన్ అంటూ ఘాటుగా కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు కోట్ల రూపాయలను బూడిద పాలు పోసేశారుగా అంటున్నారు. ప్రభాస్ హీరోగా దిశ పటాని, దీపికా పదుకొనే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇది మొత్తం సైన్స్ ఫిక్షన్ ఆధారంగా తెరకెక్కిన మూవీ అంటూ మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది. రెబల్ ఫ్యాన్స్ తప్పిస్తే మిగతా జనాలు ఈ సినిమాను పట్టించుకోవడం లేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు తెలుగు సినిమా ఇండస్ట్రీపై కుట్ర జరుగుతుంది. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలపై కుట్ర జరుగుతుంది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఏ హీరోకు లేని విధంగా నెగిటివిటీని తెలుగు మీడియా ప్రభాస్పై సృష్టిస్తూ వ్యాప్తి చేస్తూ వస్తుంది. ప్రభాస్పై తెలుగు మీడియా ఎందుకు ఇలా కక్ష కట్టింది అనేది తెలియాల్సి ఉంది. గత సినిమా సలార్ సూపర్ డూపర్ హిట్ అయినప్పటికీ సలార్ గురించి కూడా ఇలాగే తప్పుడు రాతలు రాశారు తెలుగు పేపర్లు కానీ మీడియా కానీ. అదే కాంతారా సినిమా గురించి చాలా గొప్పగా రాశారు. నేటివిటీకి దగ్గరగా ఉంది, జాతీయ అవార్డును గెలుచుకోబోతుంది అంటూ. కానీ 1000 కోట్లకు దగ్గరకు వచ్చిన సలార్ గురించి మాత్రం నెగిటివ్గానే ప్రచారం చేశారు తెలుగు మీడియా ఛానల్స్ వాళ్ళు. ఎందుకు ఈ వివక్ష?